నమస్కారం మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ కి స్వాగతం. హిందూ ధర్మ పరిరక్షణకై ఎన్నో చారిత్రక కట్టడాలు మన చుట్టూ కొలువై ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కొడుమూరు గ్రామానికి విచ్చేసాము. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర చూసుకున్నట్టయితే ఈ ఆలయం మొత్తం కూడా 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అందులో భాగంగానే ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారు పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశిష్టతలు మనం చూడబోతున్నాం. ఏంటంటే ఈ ఆలయానికి హరిహర క్షేత్ర పంచాయతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉండబోతున్నారు. స్వామి వారితో పాటు ఆదిదేవుడు వినాయకుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే శివుడు, పార్వతీదేవి ఇక్కడ కొలువై ఉండబోతున్నారు. వీరితో పాటు ఈ గర్భాలయంలో సకల దేవతలు కొలువై ఉండబోతున్నారు. మరి ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశిష్టతలు మనకు తెలియజేయడానికి ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ ఆలయ విశిష్టతను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రెడ్డి గారు నమస్కారం అండి. హార్దిక స్వాగతం అమ్మా. నర్మదమ్మ బాగున్నారు సార్? చాలా బాగున్నాం. భగవంతునికి విరాళాలు ఇవ్వడం అని అందరు చేస్తూ ఉంటారు. బట్ భగవంతుని కోసం ఒక దేవాలయాన్ని పునర్నిర్మించడం అనేది భగవతేచ్ఛనే అనుకోవాలి. ఆ అదృష్టం అనేది మీకు దక్కింది. ఎక్కడా లేనటువంటి ముందు ఆలోచనతో చాలా వైభవంగా మీరు నిర్మించబోతున్నారని మాకు తెలిసిందనమాట. టెంపుల్ గురించి మేము తెలుసుకోవాలని చాలా సంతోషం. ముందుగా మీకు హృదయపూర్వక హార్దిక స్వాగతం. థ్యాంక్ యూ సార్. కొడుమూరు గ్రామం మిమ్మల్ని అతిథులుగా స్వీకరించింది ఈ రోజు. నిజంగా ఆనందం అమ్మ. దేవస్థాన కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు అంతా కలిసి దేవస్థానం నిర్మాణం చేస్తున్నాం. కమిటీ సభ్యులు అంతా కమిటీ సభ్యులే. దేవస్థానం పునర్నిర్మాణం ఏ ఒక్కడితో కాదు, కొన్ని 100,000 మంది కలుస్తామో చేయలేము. అంటే ముందు ఇక్కడ మనకి దేవస్థానం ఉందమ్మా. అవును, చాలా కాలంగా ఇక్కడ ఉండేది. అందుకే దాన్ని దేవస్థాన పునర్నిర్మాణం, కొత్త దేవస్థానం కాదు. దానికి కొడుమూరు నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే 100 కొత్త దేవస్థానాల నిర్మాణం కంటే ఒక పునర్నిర్మాణం చాలా గొప్పదని చాటి చెప్పబోతున్నాం భారతదేశానికి. ఎక్కడైనా సరే పాత దేవస్థానాలు మాత్రం పునర్నిర్మాణం చేయండి. కొత్తది నిజంగా అవసరమైతే నిర్మాణం చేయాలి, లేదంటే చేయకూడదు. అంటే ఎప్పుడు వచ్చింది సార్ ఈ థాట్? మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడేమో కొడుమూరు వస్తాం. ఇప్పుడున్న దేవస్థానంలో మన గ్రామాల్లో ఉన్న దేవస్థానాలన్నీ ఆలయాలు వ్యాపార సముదాయాలే కానీ ధర్మ నిలయాలుగా లేవు. దానికోసం ఏం చేస్తున్నామంటే కొడుమూరు నాంది పలుకుతూ ఇక్కడ ఉన్న తమ్ములని అన్నలని అందరినీ కలుపుకొని ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు కానీ చాటి చెబుతున్న మొట్టమొదటి దేవస్థానంగా ఖ్యాతిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ పునర్నిర్మాణానికి ప్రారంభం చేశాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల 3 నెలలు అయిందమ్మా. అంటే మీరు తలపెట్టిన సంకల్పం అనేది కూడా చాలా చిన్న విషయం కాదండి. సో ఇంతమంది మీతో పాటు మహిళలు, మెయిన్ గా మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ ఆలయం నిర్మాణం తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుందని స్టార్టింగ్ అంటే ఎవరైనా గుడి ప్రారంభమైన తర్వాత రావడం వేరు, బట్ నిర్మాణంలో ఉన్న తర్వాత ఇది చూపించిన తర్వాత ప్రతిష్టాపన అయిన తర్వాత ఎలా ఉందని చూపిద్దామని కూడా ఒక ఇంట్రెస్ట్ మేము కూడా వచ్చాం సార్. నిజంగా ఆనందం. ఎందుకంటే మీరు చెప్పిన మాట వాస్తవం. గుడి అయిపోయిన తర్వాత రావడం చాలా ఈజీ, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు ఎక్కడైనా సరే అయ్యప్ప మాల, శివమాల వేసిన వాళ్ళు చూసింటారు. 41 రోజులు మాత్రం మాల వేస్తారు. దానికి వాళ్ళు ఒక కంకణం ఏంటంటే 41 రోజులు శివమాల వేయాలి, 41 రోజులు దేవస్థానంకి వెళ్ళాలి, రోజు పూజ విధానాలు చేసుకోవాలి, తర్వాత మళ్ళీ మామూలు అయిపోలేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దేవస్థాన పునర్నిర్మాణం మాల వేశారు. ఆ దేవస్థాన పునర్నిర్మాణ మాల వేస్తే ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇంట్లో లేచి స్నానం చేసి గుడికి వస్తారు. గుడికి వచ్చి దండం పెట్టుకొని ఒకరింటికి చందాకి వెళ్తారు. చందాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 8:30 వరకు ఆ ఇంట్లో చందాతో మాట్లాడతారు. కొద్దిమంది ఇవ్వచ్చు, కొద్దిమంది ఇవ్వకపోవచ్చు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసి ఎవరి వ్యాపారం వెళ్తారు. దాదాపు 1250 నుంచి 1400 రోజులు ఇప్పుడు మేము ఆ పని చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 3-4 సంవత్సరాలు నెలలు కాదు, ఇంకా 15 సంవత్సరాల పాటు ఈ పని చేస్తే తప్ప మన సంకల్పం నెరవేరదు. అట్లా వెంకటేశ్వర స్వామికి, శివయ్యకి ఇది హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. దానికి కూడా చరిత్ర ఉందమ్మా. ఇట్లా వీళ్ళనే ఎందుకు పెట్టామని దాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకు పెట్టాము ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం మీరు వెళ్తున్నారని చెప్పారు కదా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మన అందరం కలిసి 100, 200 మంది, 300 మంది డబ్బులు తీసుకొని కట్టిన తర్వాత మనం హక్కు కోల్పోతాం. అది మనది కాదు, నాది కాదు, మనది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దాని దేవాలయాలు మనం చేసినప్పుడు ఇక్కడ కళ్యాణ మండపాలు నిర్మాణం చేసినా, వసతి గృహాలు నిర్మాణం చేసినా ఫ్రీగా ఇవ్వాలి. దానికోసం ధర్మం. ఇక్కడ 7 కళ్యాణ మండపాలు నిర్మాణం చేయబోతాం దాతల ద్వారా విరాళాలు స్వీకరించి. దానికి ఏం చెప్తామంటే మనం వేద భాషలో దాతల ద్వారా విరాళాలు స్వీకరించి కళ్యాణ మండపాలు, వసతి గృహాలు నిర్మాణం చేస్తూ తిరిగి వివాహాలకు 2 రోజులు, నామకరణలకు రోజు, శ్రీమంతాలకు రోజు ఉచితంగా ఇవ్వబోతున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఏదంటే ఇదే. అందుకే ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే మామూలు ఎవరైనా ఒక చిన్న అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకో, అమ్మాయికి పెళ్లి చేయాలని ఒక తండ్రి వెళ్ళి ఎక్కడ దేవస్థానం, మన దేవస్థానం గురించి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తే
పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్తే ఫస్ట్ మనం అడిగేది దేవస్థానంలో వసతులు బాగున్నాయా, దేవస్థానంలో ఏమున్నాయి, ఎన్ని రూమ్లు అడగట్లేదు. ఫస్ట్ వెళ్ళిన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే ఎంత తీసుకుంటారు అంటారు. అంటే వాళ్ళు ₹1,00,000 చెప్పొచ్చు, ₹1,50,000 చెప్పొచ్చు. అది మాకు నచ్చట్లేదు, మా దేవస్థాన కమిటీ సభ్యులకు మనకు నచ్చట్లేదు. దానికోసమే ఇక్కడ సంకల్పం జరిగింది. ఫస్ట్ మనం మొదలు పెడదాం. ఏ దేవస్థానంలో అయినా సరే మనం కళ్యాణ మండపాలు నిర్మాణం చేస్తే దాతల ద్వారా విరాళాలు స్వీకరించి చేస్తే అది ఉచితంగా మళ్ళీ ప్రజలకు తిరిగి ఇవ్వాలా. ఆ ధర్మం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. అదే లేదనుకోండి ఏదైనా పేరు మీద చేస్తాం. ఇప్పుడు నర్మదా కట్టింది, ఒక నర్మదా కళ్యాణ మండపం కట్టింది అంటే నీ ఇష్టం ₹1,00,000 తీసుకుని ₹2,00,000 తీసుకుని నీ పర్సనల్ డబ్బు అది. ఇది దాతలతో మనం ఎప్పుడైతే తీసుకున్నామో అది మనం కోల్పోతాం, హక్కు కోల్పోతాం. దాంతోపాటు చేసాం. అది ఎందుకు కలిగిందంటే మా నాన్న కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ తాతయ్య కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోలేదు. దేవస్థానాలకు వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. వాళ్ళలో ఉన్న ధర్మాన్ని మళ్ళీ తిరిగి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అలా ప్రయత్నం చేయడానికి ఒక ప్రయత్నం. నిజంగా చాలా గొప్ప ఆలోచన సార్. మీ ఆలోచనకి ఇంతమంది సపోర్ట్ రావడం అనేది నిజంగా కూడా ఏం చేయలేమమ్మా. అసలు నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సార్ తలపెట్టిన ఒక సంకల్పానికి మీరందరూ ఆయనకి సపోర్ట్ గా ఉండి ఈ నిర్మాణానికి మీరందరూ సహాయం సహకారం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మహిళా కమిటీ సభ్యులకు వేద మంత్రాలు రావమ్మా, కానీ విష్ణు సహస్రనామంలో, లలిత సహస్రనామంలో అద్భుతంగా చదవడం కంఠస్థ వస్తుంది. అది కూడా వేదంలో ఒక మంత్రోచ్చారణే. ఆ మంత్రోచ్చారణ ఇక్కడ జరుగుతున్నంత వరకు మాకు చందాలు వస్తాయని నమ్మే వాళ్ళం మేము. ఎందుకంటే ఏదైనా సరే మనకి ఏది మంత్రం రాదు, 4 వేదాలు చదువుకునే పని లేదు. వెంకటేశ్వర పిలవాలంటే ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ అంటే చాలు, ఆయన పలుకుతాడు. పంచాక్షరి మంత్రం చదవాలంటే ఓం నమ శివాయ. యాక్చువల్ పంచాక్షరిలో నమ శివాయ వస్తుంది. పెద్ద మనం ఓం కలుపు కూడా పలకలేము, ఒక వ్యక్తినే పలకలేము. కాబట్టి మనం ఓం నమ శివాయగా మనం తెలిసింది. వీళ్ళు ఏంటంటే అద్భుతమైన పారాయణం చేస్తారు. అలా వాళ్ళు పారాయణం చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ ద్వారా గుడి డెవలప్ అవుతుంది. దాంతోపాటు మాకు చందాలు రావడం కూడా చాలా ఈజీ అవుతుంది. అందుకే అందరం కలిసి ఉంటామమ్మా. ఏ కార్యక్రమం చేసినా ఒక్కరికి తెలిస్తే అందరికి ఒక వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం. ఎవరు ఫోన్ కూడా చేయమంతా వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు, వచ్చేస్తారు. కమిటీ సపరేట్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. సార్ ఈ ఆలయానికి సంబంధించి ఈ స్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఒకసారి లోపల వెళ్దాం, మీరు చెప్తే గనక ఒకసారి ఎలా ఉంది మెట్ల నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి చరిత్ర స్టార్ట్ అవుతుంది. తప్పకుండా సార్. ఈ మెట్లు చూసారమ్మా మీరు? ఈ మెట్లకి ఒక ప్రాసెస్ ఉందమ్మా. ఎలా ఉంటుందంటే మనం తిరుమల తిరుపతికి వెళ్తాం. తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని కలుసుకుంటే ఆయనకి 7 కొండలు ఎక్కితేనే ఆనందం. ఆ 7 కొండలు మనం ఇక్కడ తేలాం. ఎందుకంటే పునర్నిర్మాణం ఇది. యాక్చువల్గా మేము కొండలు ఇక్కడ ఉన్నాయమ్మా. కొత్త దేవస్థానం కట్టాల కోరిక మనలో ఉంటే కొండల పైన కట్టేవాళ్ళం. ఇది పునర్నిర్మాణం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క భక్తుడు కూడా 7 కొండలు ఎక్కాము అనే అనుభూతి రావడానికి 7 మెట్లు వేసారు ఇక్కడ. 1 2 3 4 5 6 7 మెట్లు. ఈ 7 మెట్లుకి పేర్లు అంటే అంజనాద్రి, గౌడాద్రి, నీలాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7 మెట్లు మనం పెట్టాం. మనం ఇప్పుడు ఎక్కుతూ వెళ్తాం. ఈ 7 మెట్లు ఎక్కడానికి కొంచెం హైట్ ఎందుకున్నాయంటే ఇది ప్రమాణికాలు హస్త ప్రమాణికాలు, ద్విహస్త ప్రమాణికాలతో నిర్మాణం జరుగుతుంది. ఇది వాస్తు ప్రకారం కట్టే దేవస్థానం కాదు, ఆయం ప్రకారం కట్టే దేవస్థానం కాదు. హస్త ప్రమాణికాలు, ద్విహస్త ప్రమాణికాలతో పాంచరాత్ర రాగమశాస్త్ర ప్రకారం దేవస్థాన సనాతన ధర్మాన్ని పాటిస్తూ నిర్మాణం చేస్తున్న దేవస్థానం. దానికి మనం ఈ 7 కొండలు ఎక్కేటప్పుడు ఒకసారి మన దేవుని గోవిందాన్ని కూడా 7 మెట్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నమో వెంకటేశాయ గోవింద 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 గోవింద. ఈ 7 మెట్లు ఎక్కామమ్మా. 7 మెట్లు ఇప్పుడు అమ్మాయి కొద్ది ఆయాసం వస్తుంది. ఎందుకు ఆయాసం వస్తుందంటే అక్కడ 7 కొండలు నడిచినా కూడా ఆయాసం వస్తుంది. ఈ 7 మెట్లకి ఆయాసం వస్తుంది. కానీ మనం పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏం చేస్తున్నామంటే ర్యాంపులు వేస్తాం అవతల ఎక్కడానికి. వాళ్ళకి ఇబ్బంది కూడా ర్యాంప్ వేస్తాం. ఇక్కడ 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మనం చేయబోతున్నాం. ఇది ఒకటి. ఇక్కడ ఏంటంటే మీకు చాలా, మీరు గుడి చూసినామంటే ఏమనిపించింది అంటే విగ్రహాలు చాలా ఉన్నాయి. దానికోసం చరిత్ర ఏముందంటే నాకు వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం, మీకు శివయ్య అంటే ఇష్టం, ఇంకొకరికి మహాలక్ష్మి దేవుడు, అమ్మవారు, సరస్వతి మాత చాలా ఇష్టం. ఇట్లా ఉంటుంది. కోడుమూరు వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్దామంటే మా ఇంటి దేవత అక్కడ లేదు, నేను రాను, మా ఇంటి దేవుడు అక్కడ లేడు, నేను రాను అనకూడదు అనే ఉద్దేశంతో మనం చేస్తుంటే దేవతలు ప్రతి ఒక్క భక్తుడికి మా దేవుడు ఇక్కడ ఉన్నాడని. దేవతలు 3 రకాలు ఉంటారమ్మా. వైష్ణవ దేవస్థానాలు ఉంటాయి, శైవ దేవస్థానాలు ఉంటాయి, శాక్తీయ రూపాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ 3 ముగ్గురు కలిపి నిర్మాణం చేయాలనే కోరిక మనకి అప్పుడు కలిగింది. ఇప్పుడు మనం శైవ దేవస్థానం అంటే శ్రీశైలం వెళ్తే శివుడిని చూస్తాం, తిరుమల వెళ్తే స్వామిని చూస్తాం, అమ్మవారు అంటే బాసరాట్లు వెళ్తాం. కొద్ది సార్లు వెళ్ళాల్సి వస్తుంది, వ్యయ ప్రయాసాలు అవుతుంది, దాంతోపాటు ఖర్చు అవుతుంది, సమయం కూడా వేస్తుంది. దానికోసం మనం కోడుమూల వెంకటేశ్వర దేవస్థానం చేసామంటే అందరు కలిపి నిర్మాణం చేస్తాం. అంటే స్మార్త వైష్ణవ శాక్తీయ రూపాన్ని చేస్తున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఉంది, ఇక్కడ ఉంటుంది. బాసర్లో పార్వతీమాత, సరస్వతి ఉంటుంది. మన దగ్గర మహాలక్ష్మీదేవి, పార్వతీమాత, సరస్వతి ముగ్గురు, త్రిమాతా దేవస్థానం మన దేవస్థానం. ముగ్గురు ఉంటారు, అందుకే ఒక చరిత్ర. ఇంకొకరు కొద్దిమంది ఉంటారు, రాముడి భక్తులు ఉన్నారు, కృష్ణుడి భక్తులు ఉన్నారు, నరసింహస్వామి భక్తులు ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్తుంటారు. మన దేవస్థానం కోసం అందరూ దశావతార మూర్తులు అందరూ ఉన్నారు. శక్తిపీఠాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు, అష్ట శక్తిపీఠాలు మన దగ్గర. 18 శక్తిపీఠాలు లోపల రౌండ్ అంతా చూపిస్తాం మీకు. 18 శక్తిపీఠాలు మన దగ్గర ఉన్నాయి.
సకల దేవతలు కొలువైన దేవాలయం సార్. అంతే కదమ్మా. శాక్త రూపంలో 18 మంది ఉన్నారు, దశావతారాలు వీళ్ళు 10 మంది ఉన్నారు. ఓకే. దాంతో శివయ్య 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. మన దేవస్థానంలో 12 దేవస్థానాలు కట్టేంత శక్తి కుటుంబ వాస్తవాలకు మాకందరికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తుంటే గర్భాలయంలో 12 పానుమంటాలు 12 శివలింగాలు ఏక పానుమంటాన్ని పెడుతున్న మొట్టమొదటి దేవస్థానం ఎక్కడ ఉందంటే కుడుమూరు భారత్. దానికోసం స్మార్త వైష్ణవ శాక్త రూపంలో నిర్మాణం చేస్తున్న మొట్టమొదటి దేవస్థానంగా ఖ్యాతులు నిజంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు నిర్మాణం దేవస్థానం చేపట్టారు నిర్మాణం సార్. చేస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్కొక్క దేవుణ్ణి కాకుండా ఇక్కడికి వస్తే సకల దేవతలు ఇక్కడే మనం దర్శించుకోవడం భాగ్యాన్ని కల్పించారు మీరు. కల్పించాలన్న ఆలోచనతో. సూపర్ సార్. ఎందుకంటే ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు కాదని చాటి చెప్పాలంటే కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి చూసి నిజం కోడుమూరు వెంకటేశ్వర దేవస్థానం వాళ్ళు చెప్పింది నిజం అని చెప్పాలంటే ఫస్ట్ మనం చరిత్రకు నాంది పలకాలి. Yes. ఆ చరిత్రలో మీకు ఒకటి తెలియజేసాము. అదేంటి స్మార్త వైష్ణవ శాక్తలు నిర్మాణం చేస్తున్న మొట్టమొదటి దేవస్థానం. అదొక చరిత్ర, అదొకటి. రెండోది ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు రెండు. మూడో చరిత్ర కూడా తెలియజేస్తాం మళ్ళీ. Okay. ఇట్లే సో లోపలికి ఎంటర్ కాగానే ఎలా అనిపించిందంటే మనము చరిత్రలో మన పెద్ద పెద్ద పురాతన ఆలయాలు చూస్తే వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చూడండి. రాగానే నాకు ఆ ఫీల్ వచ్చింది. చాలా సంతోషమ్మా, చాలా సంతోషం. లేదు సార్, అంటే మొత్తం మామూలుగా ఎలా ఈ రాతి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ రాతి వచ్చేసి ఒక 3-4 రకాల పద్ధతులు ఉంటాయేమో. ఓకే. కొన్ని రాళ్ళు వచ్చేసి కొద్దిగా ఎర్ర రాళ్ళు వస్తున్నాయి. అదేంటంటే చరిత్రలో 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు కరగడం స్టార్ట్ చేస్తుంది. వర్షంలో కానీ ఎండలో కరిగినప్పుడు అవి దాని ఆకృతిని కోల్పోతాయి. Yes. కానీ ఇది వచ్చేసి ఒరిజినల్ గ్రానైట్ రాయి. Okay. ఇప్పుడు మనం ఎలా చూసామో 1000, 2000, 5000 సంవత్సరాల తర్వాత చూసారో అలాగే ఉంటుందమ్మా. ఇది ఎండలో ఇలాగే ఉంటుందమ్మా. ఇది తేడా రాదు, ఎప్పుడు రాదు. ఓకే. అది ఒక ధర్మం. అంటే ఈ స్టోన్ అంతా కూడా ఏకశిలాస్తం అమ్మా. ఇదంతా ఏకశిలాస్తం. ఇది దాదాపు 20 అడుగుల ఎత్తుతో 5 x 5 x 20 తీసుకొని దీని మీద ఆకృతులు ఇలాగా తీసుకుంటూ వచ్చాము. అదే వేరే దేవస్థానంలో అయితే ఇక్కడ దాకా ఒక ప్లేట్ వేస్తారు, ఇక్కడ దాకా ఒకటి వేస్తారు, ఇక్కడ దాకా ఒకటి వేసి, ఇక్కడ దాకా ఒకటి వేస్తారు. ఇది ఇంత వేరే వేరే స్టోన్స్ నిర్మాణం చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే భవిష్యత్ కాలంలో యువకులకి ఎవరికైనా సరే ఇబ్బంది రాబోయే ఉద్దేశంతో దీన్ని మనం ఒకే రాతి స్తంభంలో తీసాం. పైదాకా ఒకటే స్తంభం ఉంటుంది. ఇక్కడ ఉన్న స్తంభాలు ఏవైనా సరే ఏకరాతి స్తంభాలు. ఇదంతా కూడా ప్లానింగ్ మీదేనండి? అంతమ్మా. స్వామి వెంకటేశ్వర స్వామి చెప్తాడు, మనం తెలియజేస్తాం. ఇక్కడ మన గుడికి ఎవరు స్థపతులు కానీ ఇంజనీర్లు ఎవరు లేరమ్మా. స్వామి సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ స్పృహ వస్తుంది. ఎన్ని స్తంభాలు ఉన్నాయి మొత్తం? మన దగ్గర ఒకటి ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. స్తంభం కూడా ఒక్కొక్క చరిత్రను తెలియజేస్తుంది. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందమ్మా. ఎందుకంటే అక్కడ ఉన్న ఫస్ట్ దేవస్థానం విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, రెండోది వచ్చేసి సూర్య దేవస్థానం, 3 వెంకటేశ్వర స్వామి దేవస్థానం, 4వది వచ్చేసి శివయ్య దేవస్థానం, 5 పార్వతమ్మ దేవస్థానం. ఈ 5 మంది చెప్తామా. ఈ 5 దేవస్థానాలు ఎందుకు పెట్టామని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఎందుకు చెప్తున్నామంటే మనం ఉన్న భారతదేశంలో మనం జీవనంగా కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను తీర్చడానికి దేవతలతో పాటు కొన్ని ఉంటాయి. అదేంటి తెలియస్తామా. ఈ 5 మంది దేవస్థానాలు పెట్టడానికి కూడా ఒక స్పృహ వచ్చింది. ఆ స్పృహ ఏంటంటే పునర్నిర్మాణం కంటే ముందు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు, శివయ్య ఉన్నారు, మిగతా ఎవరు లేరు. కానీ వీళ్ళనే ఎందుకు తీసుకున్నామంటే మనమందరం ఆనందంగా అయిపోతున్నాం. మీరు కానీ మేము కానీ ఆనందంగా ఉంటే మనకి 4 రకాల బాధలు ఉంటాయి. ఒకటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక బాధలు. ఈ 4 బాధలు ఉంటాయి. ఈ 4 బాధల నుంచి విముక్తి దొరకాలి మనకంటే ఫస్ట్ దేవతల ఆశీర్వాదంతో పాటు పంచభూతాలు శాంతిగా ఉండాలి. ఖచ్చితంగా పంచభూతాలనే గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశంకి అధిపతులు ఆదిత్య, అంబిక, విష్ణుగా మహేశ్వరం. ఇది చరిత్ర చెప్పిందాం మనం చెప్పడం కాదు. అందుకే మన దేవస్థానంలో ఇక్కడ కోడుమూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ఈ ఒక్కరికి కూడా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో పంచభూతాలకు అధిపతులైన ఆదిత్య, అంబిక, విష్ణుగా మహేశ్వర దేవతలు ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే పంచభూతాలైన వాయువుకి అధిపతిగా విఘ్నేశ్వరాన్ని పెట్టబోతున్నాం, అగ్నికి అధిపతిగా సూర్యదేవుని పెట్టబోతున్నాం, ఆకాశానికి అధిపతిగా వెంకటేశ్వరం పెట్టబోతున్నాం, నీటికి అధిపతిగా ఈశ్వరుని పెట్టబోతున్నాం, భూమాతకు అధిపతిగా పార్వతీమాత పెట్టబోతున్నాం. అందుకే ఈ 5 మంది దేవతలకు మనం ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ సహాయం చేయాల్సిన అవసరం లేదమ్మా. పంచభూతాలకు అధిపతులైన ఆదిత్య, అంబిక, విష్ణు, మహేశ్వర దేవతలకి చూసినా, దర్శనం చేసుకున్నా, ఇక్కడ ఎవరైనా ప్రసాదం పంచేటప్పుడు తిన్నా, లేదా గుడి చుట్టూ 5 ప్రదర్శనలు చేసినా కూడా మనకి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక బాధలు విముక్తి దొరుకుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ బాగుండాలన్న లక్ష్యంతో మనం ఇంతమంది దేవతలకు నాంది ఇవ్వగలిగాం. ఇది శ్లోకం కూడా ఆదిత్య, అంబిక, విష్ణు, మహేశ్వర దేవత మనం పెట్టిన శ్లోకం. చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి కూడా రాజులు కూడా చేసేవాళ్ళ పూజ. అప్పుడు చిన్న చిన్న రాళ్ళకి, టెంకాయలకి కానీ ఒక్కలకి తీసుకొని వాళ్ళు పూజ చేసేవాళ్ళు. మనం దేవతా విగ్రహాలు రూపు మార్చారు. అందుకే మనం ఇక్కడ పెట్టింది సూర్యదేవుడు, అగ్నికి అధిపతి, విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, తర్వాత శివ పార్వతులు. వీళ్ళకి మనము ఇంతమంది దేవతలు పెడుతూ ఇక్కడ ఏం చేయబోతున్నాం, త్రిమాత దేవస్థానం అని చెప్పాం కదా. వెంకటేశ్వర స్వామి పక్కన మహాలక్ష్మి దేవిని కూర్చోబెడుతున్నాం. తర్వాత పార్వతీమాతని అమ్మవారితో పాటు సరస్వతి వద్ద కూర్చోబెట్టబోతున్నాం. శ్రీశైలం వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి అంటే ఖర్చుతో కూడా మనకు పేదవాళ్ళు ఉండవచ్చు, ఇబ్బంది లేదు. ఇది పేదల దేవస్థానం ఇబ్బంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇద్దరికి కళ్యాణం ఒకేసారి చేయాలని కోరిక మనకు కలిగింది. ఇక్కడ శివకేశవుల కళ్యాణం, అది కూడా స్మార్త వైష్ణవ పద్ధతిలో చేయాలని కళ్యాణం. ఆ కళ్యాణం చేయాలంటే గర్భాలయంలో స్థిర ప్రతిష్ఠ జరగాలి.
ఓకే. ఊరికే చేస్తే అది ప్రతి దానికి ఫలం ఉండదమ్మా. దానికి ఏంటి, మన దేవస్థానంలో శివ వెంకటేశ్వరంతో పాటు లక్ష్మి అంటే కళ్యాణ వెంకటేశ్వరం కూర్చోబోతున్నాడు. శివ పార్వతులు వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు శివ పార్వత కళ్యాణం చేసి హక్కు మనకు వస్తుంది. ఓకే. ఆ హక్కు కోసం మనం ప్రయత్నం చేసాం, ఇక్కడ స్థిరపరిస్థితి చేసాం. స్థిరపరిస్థితి చేసిన తర్వాత దానికి ధర్మం ఉందమ్మా. ఇంకా ఇది ఎలా అంటే 365 రోజులు ఏ పేదవాడైనా సరే ఎక్కడైనా ఇక్కడ మన దేవస్థానం వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. నిత్య కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తాం. నిత్య కళ్యాణం ప్రయత్నం చేస్తాం. అదే మాది ధర్మం. భారతదేశం కోరుగు వైపు చూడాలంటే ధర్మం ఏంటంటే కోరుగుకి వెళ్ళినప్పుడు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు మన నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదంటే అక్కడ గుళ్ళో వెళ్ళి దండం పెట్టుకొని ఆ శివ కళ్యాణంతో పాటు వెంకటేశ్వర కళ్యాణంతో పాటు నా కూతురు పెళ్లి కూడా చేయొచ్చు. ఆ ధర్మం కోసం మనం ఇక్కడ ప్రయత్నం చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రతిష్ట జరగాలి. అందుకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శివకేశవ కళ్యాణం అంటే స్మార్త వైష్ణవ పద్ధతిలో శివకేశవ కళ్యాణం జరిగిపోతున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఎక్కడ ఉందంటే మన కోడుమూరు రావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం టెంపుల్ ఎంతవరకు కంప్లీట్ అయింది సార్ మొత్తం? ఇప్పుడు దాదాపుగా టెంపుల్ మనకు 60-65% కంప్లీట్ చేయగలిగాము. కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఒక 2-2.5 సంవత్సరాలు పట్టబోతుందమ్మా. దాదాపు 12 కోట్ల రూపాయలతో మన దేవస్థానం నిర్మాణం జరగబోతుంది. ఇప్పుడు 7.5-8 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. ఈ 7.5-8 కోట్ల తర్వాత ఇంకొక 3-4 కోట్లు అయిపోతే దాదాపు పునర్నిర్మాణం అవుతుంది. అయిపోయిన తర్వాత కింద వచ్చేసి భోజనశాల ఉంటుంది మన దగ్గర, వంటశాల భోజనశాల ఉంటుంది. దానిపైన వచ్చేసి వేదిక, కళ్యాణ వేదిక 350 నుంచి 400 మంది కూర్చునే కళ్యాణ వేదిక, కుర్చీలు ఉంటాయి. దానిపైన వచ్చేసి రూమ్లు ఉంటాయి, పెళ్లి కూతురికి పెళ్లి కుమారుకి రూమ్లు ఉంటాయి. దానిపైన ఒక పెద్ద హాల్ ఉంటుంది, అందరు పడుకొని వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక్క మండపంకి 4 అంతస్తుల భవనాలు జరుగుతాయి. అటువంటి 7 భవనాలు ఇక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. ఆ భవనాల పేరు కూడా మన స్వామివారి కుండాల పేరు పెట్టాము. అంజనాద్రి, గడాద్రి, నీలాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి 7 కళ్యాణ మండపాలు నిర్మాణం చేస్తున్నాయి. ఎవరన్నా పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చి వంట సామాన్లు, కుర్చీలు, తాళి, బట్టలతో సహా ఫ్రీ ఇస్తారమ్మా. 7 మండపాలు ఎవరు పెళ్లి చేసుకున్నా ఉచితంగా. దాంతోపాటు ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి నా కూతురు నేను పెళ్లి చేయాలనుకున్నాను కానీ 300 మంది 400 మంది మా పెళ్లికి వస్తారు, మేము భోజనాలు కూడా పెట్టలేమంటే అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం మనం. అద్భుతమైన కార్యం సార్. ఇక్కడ సార్ ఇది ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ దేవుడు రాబోతున్నాడు? విఘ్నేశ్వర స్వామి ఆదిదేవుడు. ఈ ఆదిదేవుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఏ కార్యక్రమం చేయాలన్నా, మనం ఏ కార్యక్రమం సంకల్పం చేస్తే అంటే ఇంట్లో పూజ చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా విఘ్నేశ్వరకి మనం పూజ చేస్తాం. అందుకే ముందుగా మొదటి దర్శనం మనం విఘ్నేశ్వరకి ఇవ్వదాం. దాంతోపాటు పంచభూతాల్లో వాయువుకి అధిపతి విఘ్నేశ్వమి, అందుకోసం స్వామివారి ముందు పెట్టబోతున్నాం. ఈ లైన్లో ఇలా వచ్చేసి ఫస్ట్ స్వామివారి దర్శనం, ఆయనకి దర్శనం చేసుకుంటే మనకి సకల శుభాలు కలుగుతాయని చెప్పి స్వామివారికి మనం ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఏం ప్రతిష్ఠించబోతున్నారు సార్? ఇక్కడ అత్యంత అద్భుతమైన సూర్యదేవస్థానం నిర్మాణం చేయబోతున్నాం. ఇది గర్భాలయం సూర్యదేవుడికి స్థాపన జరగబోతుంది. అగ్నికి అధిపతి సూర్యదేవుడు. వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి కూర్చోబోతున్నారు. ఆకృతులు అలాగే ఉన్నాయి. ఇది మనకు చాలా చాలా సంతోషం అమ్మ. బయట కరెక్ట్గా నిలబడి చూస్తే ఆగ్నేయ నుంచి నిలబడితే ఆగ్నేయ మొహం అవుతుంది, ఈశాన్యం నిలబడితే ఈశాన్య మొహం అవుతుంది దేవస్థానం. అటువంటి రూపం అది మనకి తెలియదు, స్వామి అలాగే చేస్తున్నాడు. ఇక్కడ మహాలక్ష్మి దేవుడు ఎందుకు పెడతాం అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం పెట్టబోతున్నాం. చాలా తక్కువ దేవస్థానంలో వెంకటేశ్వర చాలా తక్కువ దేవస్థానం మనం పెట్టబోతున్నాం. ఇక్కడ ఉన్న చిన్నారులు ఏ రోజైనా సరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మనం స్వామివారిని అమ్మవారి పెట్టడం జరిగింది. ఆకాశంకి నిలువెత్తుగా ఇక్కడ స్వామివారి పెట్టబోతున్నాం. పంచభూతాల్లో ఆకాశంకి అధిపతిగా స్వామివారి పెట్టింది. ఎందుకంటే ఆయన మనకి అనంతమైన స్వామివారి, అసలు ఆయన రూపాన్ని చూసే శక్తి ఎవరికిలో లేదు. అందుకే మనం ఆకాశం కూడా మనకి అటు ఇటు కనిపించేది కాబట్టి మనం ఏం చేస్తాం, ఆకాశం అధిపతిగా వెంకటేశ్వర స్వామిని పెట్టడం జరిగింది. సిరులు ఇచ్చే మహాలక్ష్మి అమ్మవారిని కూడా పెట్టబోతాం. వాళ్ళిద్దరు మనకుంటే సిరి సంపదలు వస్తే, తర్వాత కీర్తి పరిస్థితులు వస్తే మనకు అంతటా కావాల్సిందేమో, దానికోసం వీరిద్దరు ఇక్కడ పెట్టడం జరిగింది. దశావతారాలు పెట్టింది స్వామివారికి. ద్వారపాలకులు దశావతార మూర్తులు నెమలిపించాము. అన్ఫినిష్డ్, ఇంకా ఫినిష్ కాలేదు, అవుతూ ఉంది. స్వామివారికి నామాలు అంటే లోపలికి వచ్చిన వెంటనే ఒకవేళ చూస్తే మనసు బయటికి లగ్నం కాకూడదు. దేవస్థానంలో ఇక్కడ ఇది ఉంది కదా అంతా ఇలాగే అనుకోకూడదు. ఎక్కడ చూసినా ఒకదానికి సంబంధం లేకుండా ఉంటే అప్పుడు మనం పరిపూర్ణంగా ఇక్కడ దేవస్థానంకి మన మన మనసు మలుతుంది ఉద్దేశంతో అలా ప్లాన్ చేసాం. ఇక్కడ సార్ ఇక్కడ ఏ దేవుడు రాబోతున్నారు? అద్భుతమైన శివాలయం ఇది. ద్వాదశ జ్యోతిర్లింగం రాబోతున్నారు. ఆయన ఏం చేస్తున్నారు అంటే మనం అందరికీ ఏదైనా శివ దేవస్థానానికి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు చూడాలని కోరిక కలుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు కాదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 12 శివలింగాలు 12 పనమటలు ఏకమనమటాలు నిర్మాణం చేస్తున్న మొట్టమొదటి దేవస్థానంగా మన కోరుమూరులో చరిత్ర నుంచబోతున్నాం. మన శివలింగాన్ని మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కాశీ నుంచి తీసుకురాబోతున్నాం. కాశీ నుంచి తీసుకురాబోతున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగం వైద్య అంటే వైద్యలింగ శివాలయంగా మనం మార్చుతున్నాం. వైద్యం అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో మనం స్వామివారి పెట్టబోతున్నాం. సార్ ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించబోతున్నారా? పార్వతీమాత, సరస్వతి మాత ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇద్దరు రాబోతున్నారు. ఎందుకంటే అక్కడ మహాలక్ష్మీదేవి ఉన్నారు, ఇక్కడ పార్వతీమాత మరియు సరస్వతి మాత ఉంటే త్రిమాత దేవస్థానంగా మనం ఖ్యాతిలో నిలిపోతున్నాం. ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు,
ఇక్కడ వీళ్ళిద్దరు అమ్మవారు. ఓకే, పార్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇక్కడ పెట్టబోతున్నారు. ఎందుకు పార్వతి మాత ఇక్కడ ఉంటే అమ్మతో పాటు మీరు ఇక్కడ చూసారేమో విగ్రహాలు 18 శక్తిపీఠాలు అమ్మ. గర్భాలయం చుట్టూ 18 శక్తిపీఠాలు ఉన్నాయి. వాయు ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠ చేయబోతున్నాము ఆ విగ్రహాలకి. ఇప్పుడు ఏంటంటే అమ్మవారు తన శరీర భాగాల నుంచి 18 శక్తిపీఠాలు ఏర్పడాయి, అశ్వాన శక్తిపీఠాలు ఏర్పడాయి. అందుకే ఇక్కడ అమ్మవారు మనం పెట్టి ఈ అమ్మవారికి వాళ్ళందరూ అనుసంధానం చేస్తాం కాబట్టి అష్టాదశ శక్తిపీఠ నిలయంగా మన దేవస్థానం ఖ్యాతిలో నిలబడబోతుంది. దాంతోపాటు భూదేవికి అధిపతి అమ్మవారు. ఆ భూమాత యొక్క శక్తి మనకుంటే మనం ఈ నేలపైన ఎంతసేపు నిలబడినా కూడా మనకి ఓపిక వస్తుంది. అందుకే భూదేవి అమ్మవారి మనకి ఇచ్చిందంటే ఫస్ట్ ఓపికనిస్తుంది, దాంతోపాటు వాక్శుద్ధిని ఇస్తుంది. ఆ వాక్శుద్ధి ద్వారా మన అమ్మ, అక్క, చెల్లి, మామయ్య అని పిలిచేది ఏంటంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటాయి. లేదంటే పేరుతో పిల్లలు మొదలు పెడతారు, లేదంటే వేరే భాషతో పిల్లలు. అది ఉండకూడదు అంటే ఖచ్చితంగా పార్వతి మాతకి ఏం చేయాలి చెప్పలేదమ్మా, ఒక దర్శనం చేసుకుంటే చాలు. ఎవరికి దేవుడు చేస్తే తప్ప వేరే ఉండే ఉద్దేశంతో మనం ఇలా చేయడం జరిగింది, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కదమ్మా. త్రిశూలాలు ఉన్నాయి, ఓంకారం ఉంది, 12 రాసులు కన్యాకుమారిలో అమ్మవారి దగ్గర ఉన్నాయి. మళ్ళీ మన దేవస్థానంలోకి వచ్చినాయి. అక్కడ స్వస్తికి ఉందమ్మా, అక్కడ గదా విన్యాసం. ఎందుకంటే ఏదైనా ఒకటి చరిత్రలో అంటే ఇక్కడికి వస్తే ఫస్ట్ ఏదో మాట్లాడాలి, మనం చెప్పేటప్పుడు మాట్లాడాలి, అది ఏముండదు. ఇక్కడికి వస్తే దేవస్థానం నిజంగా చూడాలని కోరిక ఉన్న వాళ్ళు గమనిస్తుంటే చాలు. ఒక దేవస్థానానికి ఒక దేవ సంబంధాలు ఉండవు, ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధాలు ఉండవు. ఉంటే అన్నది అబ్బా చాలా బాగుంది అనుకుంటే చాలు వాళ్ళు. సార్, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, గుడి చుట్టూ కూడా 4 ద్వారాలు మీరు పెట్టారు కదా, ఎందుకని? ఈ 4 ద్వారాలు కూడా ఎలా చేస్తామంటే తూర్పున సింహద్వారము, ఓకే, ఇక్కడ పడమర మనకి గజద్వారము, ఉత్తరమున నందీశ్వర ద్వారము, దక్షిణమున అశ్వద్వారముగా 4 ద్వారములతో రాజగౌరులతో కూడా మహాద్వారాలు నిర్మాణం చేస్తున్నాం. ఓకే సార్, గుడి మొత్తం ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అంటే చాలా మంది అర్చకులు ఎక్కడి నుంచి మీరు తీసుకురాబోతున్నారు? మన దేవస్థానానికి 6 మంది అర్చకులు రాబోతున్నారు. ఓకే, ఈ 6 మంది అర్చకులు కూడా దాంట్లో 3 స్మార్తలు అంటే శైవాగం నేర్చుకున్న వాళ్ళు 3 వస్తున్నారు, వైష్ణవ ఆగం నేర్చుకున్న వాళ్ళు 3 మన దేవస్థానానికి రాబోతున్నారు. 6 మంది రాబోతున్నారు. మన అన్ని టెంపుల్ చూస్తున్న ధ్వజస్తంభం ఏర్పాటు కూడా ఉంటుంది కదా, ఇక్కడ కూడా చేయబోతున్నారు. చాలా అద్భుతంగా ఇప్పుడు మనం నిలబడిన స్థలం అదే వెంకటేశ్వర స్వామి వారికి. అవును, ఇక్కడ మనం పెట్టబోతున్నాం. ఇక్కడ 62 అడుగుల ఎత్తు ధ్వజాన్ని మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి మనం పెట్టబోతున్నాం. రక్షకుడుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఒక వక్షస్థలాన్ని మొక్కుతూ గుడికి రక్షకుడు ఆంజనేయ స్వామి ఉండబోతున్నాడు. దేవాలయానికి రక్షక అష్టబలిపీఠాలతో కూడా మహాబలిపీఠాన్ని పెట్టబోతున్నాం. అంటే అష్టబలిపీఠాలతో కూడా మహాబలిపీఠం పెడితే గుడికి రక్షణ దొరుకుతుందమ్మా. ఇంత పెద్ద దేవస్థానం నిర్మాణం చేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ. దీనికి అందరికీ నిర్మాణకర్తలు ఈ పిల్లలేమో, అంతే శిల్పులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆలగడ నుంచి వచ్చారమ్మా. చాలా అద్భుతంగా నిర్మించారండి, చాలా చాలా బాగుంది. మీ సంకల్ప బలం కూడా అంతే గట్టిస్తారు. అందుకే మేము దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆలయ విశిష్టత తెలుసుకోవడానికి మేము ఇంత దూరం. మీరు మన దేవస్థానం గురించి కొన్ని లక్షల మంది తెలియజేస్తూ దాతలు కూడా మన దేవస్థానానికి ఎవరైనా సరే ఎవరికి ఇటు వచ్చింది వాళ్ళు పంపించాలతో కూడా జీవితకాలం మీకు మీ ఛానల్కి అందరూ రుణపడి ఉంటాము. మా దేవస్థాన కమిటీ సభ్యులు తప్పకుండా అందరూ సహాయం చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఆలయ విశిష్టత అలాగే సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి, నిర్మాణం ఏ విధంగా ఉండబోతుందో కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఎంతో అద్భుతమైనటువంటి సకల దేవతలు కొలువై ఉన్న హరిహర క్షేత్ర పంచాయతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశిష్టత. ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా భక్తులు ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే కనుక ఈ ఆలయాన్ని సందర్శించి తమ తమ భక్తిని చాటాలని కూడా ఆలయ సభ్యులు కోరుతూ ఉన్నారు. మరో చారిత్రక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.